బెయిలు జైలు కవితక్క లైఫ్ ఈ రెండింటి చుట్టే గత 4 నెలల నుంచి తిరుగుతోంది. వెబ్ సిరీస్ ఎపిసోడ్ల ప్రతిసారి ఏదో ఒక ట్విస్ట్ వచ్చి ఆమె జైలు జీవితం డైలీ సీరియల్లా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ సాగతీత సీరియల్కు ముగింపు ఇచ్చేద్దాం అనుకుందో ఏమో కవితక్క డిఫాల్ట్ బెయిల్కు సిద్ధమైంది. ఇందుకు ప్లాన్ ఫలించి ఆమెకు డిఫాల్ట్ బెయిల్ వస్తుందా లేక డిఫాల్ట్ జైలే దిక్కవుతుందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కష్టాలు అస్సలు వదలట్లేదు. అరెస్ట్ అయిన 4 నెలలు గడుస్తున్నా కవితకు ఈ కేసులో బెయిలే రావట్లేదు. బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తోంది. మరోవైపు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తోంది. తాత్కాలిక బెయిల్ కోసం కవిత తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నిర్ణీత వ్యవధిలోగా సిబిఐ దర్యాప్తు పూర్తి చేయలేకపోవడంతో తమ క్లయింట్కు బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. వెంటనే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు వచ్చే గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సిబిఐకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. బెయిలు తెలుసు, మరి డిఫాల్ట్ బెయిల్ అంటే ఏంటి? దీన్ని ఎప్పుడు అపీల్ చేయాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు? ముందు బెయిల్ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి చట్టంలో పలు నిబంధనలు ఉంటాయి. నిర్దేశించిన టైంలో దర్యాప్తు పూర్తి చేయకపోతే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులకు బెయిల్ పొందే హక్కు ఉంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిందితులకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఏదైనా ఒక కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు సరైన టైంలోగా విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పోలీసులు సకాలంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయలేకపోతే కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో నిందితులకు బెయిల్ పొందే అవకాశం ఉంటుంది. దీనిని డిఫాల్ట్ బెయిల్ అంటారు. అన్ని కేసుల్లో డిఫాల్ట్ బెయిల్ రూల్స్ ఒకేలా ఉంటాయా? దీని మీద ఏ అంశాలు ప్రభావం చూపిస్తాయి? ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. ప్రతి కేసు విషయంలో డిఫాల్ట్ బెయిల్ నిబంధనలు ఒకే విధంగా ఉండవు. నేరాలు, కేసుల తీవ్రత ఆధారంగా గడువు ఉంటుంది. సాధారణంగా నిందితులను అరెస్ట్ చేసిన తరువాత 24 గంటల్లో విచారణ పూర్తి చేయడం సాధ్యం కాదని భావిస్తే దర్యాప్తు సంస్థలు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీ కోరాల్సి ఉంటుంది. నిందితులకు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆ వ్యక్తి జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి నిందితులని విచారించాలంటే న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కేసులో నిందితులకు కోర్టు విధించిన కస్టడీ గడువు ముగిసినా విచారణ పూర్తి కాకపోతే దర్యాప్తు సంస్థలు కోర్టును మరింత గడువు కోరుతారు. దీంతో న్యాయస్థానం కస్టడీని పొడిగిస్తూ ఉంటాయి. మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష లేదా కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో కస్టడీ గడువు తక్కువలో తక్కువగా 90 రోజులు ఉంటుంది. మిగతా కేసుల విషయంలో గరిష్టంగా దర్యాప్తు సమయం 60 రోజులు ఉంటుంది. ఈ గడువు పూర్తయినా కూడా కేసు విచారణ పూర్తి కాకపోతే నిందితులు బెయిల్ పొందే చట్టబద్ధమైన హక్కునే డిఫాల్ట్ బెయిల్ అంటారు. ఇప్పుడు కవితకు ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. డిఫాల్ట్ జైలా లేక డిఫాల్ట్ బెయిలా? కాలమే సమాధానం చెప్తుంది.